అప్కమింగ్ టీచర్స్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో 3rd యూనిట్ చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం ఈ చాప్టర్లో మరికొన్ని బిట్స్ నేర్చుకుంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చి బహుభుజుల వర్గీకరణ అన్నారు. మనము బహుభుజులను అవి కలిగి ఉన్న భుజాలు లేదా శీర్షాలు ఈ సంఖ్యల ఆ నంబర్ని బట్టి మనము వాటి పేర్లు ఏంటో నేర్చుకుంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, భుజాల సంఖ్య లేదా శీర్షాల సంఖ్య అన్నారు. 3 భుజాలు ఉన్నాయనుకోండి, త్రిభుజం. ఓకేనా. 3 అది ఎలా అయినా ఉండొచ్చు, క్లోజ్డ్గా ఉండాలన్నమాట, త్రిభుజం. ఓకే. నెక్స్ట్ 4 భుజాలు ఉంటే చతుర్భుజం. హిందీలో 1 2 3 4 5 ఇలాగని గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి చతుర్భుజంలో 4 భుజాలు ఉంటుంది. ఆ 4 భుజాలు ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా. ఇలా 4 భుజాలు ఉంటాయి, ఇది చతుర్భుజం. 5 భుజాలు ఉంటే పంచభుజి. దీంట్లో చూడండి 1 2 3 4 5 భుజాలు ఉన్నాయి. పంచభుజి అంటే ఏమి? 1 2 3 4 5. ఓకేనా. అదేలాగే షడ్భుజి అంటే 6 భుజాలు. 6 భుజాలు ఎలా ఉంది చూడండి, 1 2 3 4 5 6 భుజాలు ఉంటే షడ్భుజి. 7 భుజాలని సప్తభుజి అంటారు. ఓకే, 7 భుజాలు ఉంటుంది. అష్టభుజి 8 భుజాలు ఉంటుంది. అంటే 8 భుజాలు ప్లస్ 8 శీర్షాలు కూడా ఉంటుంది అనమాట. 8 శీర్షాలు ఉంటే కూడా మనము అష్టభుజి అని చెప్పొచ్చు. నవభుజి, నవ అంటే 9 కదా. దశభుజి అంటే 10 భుజాలు ఉంటుంది, 10 శీర్షాలు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కర్ణములు. ఇక్కడ ఇదేమిది 4 భుజాలు ఉంది, దీర్ఘచతురస్రము. కర్ణాలు ఎలా గీస్తాము అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఒక దీర్ఘచతురస్రం అనుకుంటే ఇది వచ్చి ఒక శీర్షం, ఇదొకటి 4 శీర్షాలు ఉన్నాయి. ఈ పక్క నుండే వాటిని ఆసన్న శీర్షాలు అంటారు. ఇప్పుడు ఇది ఏ అనుకోండి, బి సి డి. ఇది 2 ఆసన్న శీర్షాలు. ఈ ఆసన్న శీర్షాలు కాకుండా ఇంకొక శీర్షానికి గీస్తే దీన్ని కర్ణం అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కర్ణం గీసాము, మళ్ళీ ఈ శీర్షం నుండి ఈ శీర్షానికి ఒకటి గీసాం, మొత్తం 2 కర్ణాలు గీసాం. అదేలాగే ఇక్కడ చూడండి, కర్ణాన్ని ఎప్పుడు కూడా డాటెడ్ లైన్తోనే గీయాలి. ఓకేనా. ఈ విధంగా లైన్తో గీయకూడదు, చుక్కలు డాటెడ్ లైన్ అలానే గీయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని కర్ణాలు గీయచ్చో చూడండి. ఈ పక్క నుండే 2 శీర్షాలు వదిలేసి ఇక్కడికి 1 2, తర్వాత ఇది కూడా అంతే, ఈ 2 శీర్షాలు వదిలేసి ఎదురుగా ఈ పక్కను చూసారా, ఇక్కడికొకటి ఇక్కడికొకటి, ఎన్నైనాయి 4 కర్ణాలు అయ్యాయి. నెక్స్ట్ దీంట్లో నుంచి కూడా చూసామంటే ఈ 2 వదిలేస్తే ఇది ఆల్రెడీ 1 గీసేస్తున్నాము, 5. ఇంకా దీని నుంచి అయిపోయిందనమాట. అంటే మొత్తం మనం ఎన్ని కర్ణాలు గీసామంటే 5 కర్ణాలు గీసాం. ఓకే. దీనికి నెక్స్ట్ ఇది చూసామంటే చూడడానికి త్రిభుజం లాగా ఉంది, కానీ ఇది చతుర్భుజం. 1 2 3 4 భుజాలు ఉన్నాయి. ఒక నిమిషం చూడండి ఎలా ఉంది అంటే, అది 2 భుజాలు 3 4. దీనికి ఇది 2 ఆసన్న శీర్షాలు. ఇది కాకుండా ఎదురుగా ఉండే వాటికి ఇక్కడ ఒక కర్ణం గీశారు. ఇప్పుడు దీనికి ఒక కర్ణం గీశారు. అంటే ఇక్కడ లోపల ఒక కర్ణము, బయట ఒక కర్ణం గీశారు కదా. ఇప్పుడు ఇది వచ్చే ఆంధ్రప్రదేశము అంటే ఇది దాని చుట్టూ ఒక బౌండరీ ఉంటుందన్నమాట, ఒకసారి హద్దు. ఇంత అంటే దీని లోపల అని ఆంధ్రప్రదేశము. ఇది కాకుండా వెలుపల ఉండేదాన్ని బాహ్య ప్రదేశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటారు. నెక్స్ట్ కుంభాకార మరియు పుటాకార బహుభుజులు చూసామంటే, ఇక్కడ కుంభాకార బహుభుజుల్లో ఎలా ఉంటుందంటే కర్ణము ఎలా గీసినా కానీ లోపలే ఉంటుందన్నమాట దీనికి. ఇలాంటి వాటిని కుంభాకార బహుభుజి అంటాము. దీనికి చూడండి ఇక్కడ వెలుపల వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా కర్ణాలు వెలుపల వచ్చేలాగుంటే దీన్ని పుటాకార బహుభుజులు అని అంటాము. ఈ చాప్టర్లో మనం కంప్లీట్గా కుంభాకార బహుభుజుల గురించే తెలుసుకుంటాము. ఓకేనా. ఇక్కడ చూస్తే క్రమ మరియు క్రమేతర బహుభుజులు. క్రమ అంటే అన్నీ కూడా కరెక్ట్గా ఉండడం. అంటే ఇక్కడ చూసామంటే 3 భుజాలు సమానము, 3 కోణాలు సమానంగా ఉంటే దీన్ని క్రమ బహుభుజి అని అంటాం. ఓకేనా. సమబాహు త్రిభుజంలో ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. అంటే 3 భుజాలు సమానం, 3 కోణాలు కూడా సమానం. ఇది కూడా చూసామంటే 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం. ఈ రెండిటిని క్రమ బహుభుజి అంటాం. దీంట్లో చూసామంటే ఇది భుజాలు వేరే వేరేగా ఉంది, ఇక్కడ చూస్తే ఇవి 2 వేరే వేరేగా ఉంది, కోణాలు మాత్రం సమానంగా ఉంది, అయినా కానీ ఇది క్రమ బహుభుజి కాదు. ఇలాంటి వాటిని క్రమేతర బహుభుజులు. దీనిపైన బిట్టి ఎలా రావచ్చు, ఒక 3 క్రమ బహుభుజులు ఇచ్చి ఒకటి వేరే ఇచ్చి ఇందులో కానిది ఏది అని అడిగినప్పుడు మనకి ఈ రూల్ తెలియాలి. ఏమేమి కరెక్ట్గా ఉండాలంటే భుజాలు సమానంగా ఉండాలి, కోణాలు కూడా సమానంగా ఉండాలి. అలాంటి వాటిని క్రమ బహుభుజులు అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారు, ఇది కూడా చూడండి. 1 2 3 4 5 భుజాలు సమానము, 5 కోణాలు సమానం. ఇక్కడ 6 భుజాలు సమానము. ఇట్లా లైన్ ఇచ్చారంటే
సమానము అని. ఇక్కడ 2 భుజాలు సమానం, 2 కోణాలు సమానం, మిగతావి ఈక్వల్గా లేదు. ఇది కూడా అంతే, ఈ 2 భుజాలు సమానంగా ఉంది, 4 ఒక లెంత్తో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇలాంటి వాటిని క్రమేతర బహుభుజులు అని అంటారు. ఓకేనా, ఇది క్రమ బహుభుజి, ఇది క్రమేతర బహుభుజి అని అంటారు. నెక్స్ట్ కోణాల మొత్తం ఎలా కనుక్కోవాలి అనేది మనం కనుక్కుంటాము, ఇప్పుడు నేర్చుకుంటాము. ఇక్కడ చూసారంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అనేది మనకు ఐడియా ఉంది. త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. త్రిభుజంలో అది ఏ త్రిభుజమైనా సరే 3 కోణాల మొత్తం ఎంత వస్తుందంటే 180 డిగ్రీలు వస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఇది 4 భుజాలు ఉంది, ఇది చతుర్భుజము. ఈ 4 భుజాలు ఉన్నప్పుడు దాని అంతర కోణాల మొత్తం ఎంత అన్నప్పుడు ఆల్రెడీ మనకు ఐడియా ఉంది 360 డిగ్రీలని. మనకి డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దీన్ని ట్రయాంగిల్ లాగా డివైడ్ చేశారు. ఇలా చూడండి, ఇక్కడ 4 భుజాలు ఉంది కాబట్టి ఇది చతుర్భుజమే. వీళ్ళు ఏం చేశారు, ఇలా కట్ చేసి ఇది ఒక త్రిభుజం 180 డిగ్రీలు, ఇది ఒక త్రిభుజం 180 డిగ్రీలు అని చెప్పారు. 2 యాడ్ చేసుకుంటే 360 డిగ్రీలు. ఓకేనా, నెక్స్ట్ ఈ పటం నుంచి ఈ పటాన్ని ఎలా పెట్టారంటే ఇక్కడ 1 2 3 4 అంటే ఇలా తిప్పుకుంటూ ఇలా పెడితే ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్గా వచ్చినప్పుడు మనకి 360 డిగ్రీలు అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, అదేలాగే ఇది కూడా దీంట్లో నుంచే దీన్ని పెట్టారు.